నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్, హుజరాబాద్ ఐడియా ఉందా? అరే మా మా సోదరుడు కంటెస్టెడ్ క్యాండిడేట్ అభ్యర్థి ఎందుకు ఉండదు. ఓకే, తనని ఓడగొట్టడం కోసం మీరు పాడి కౌశిక్ రెడ్డి తోటి చేతులు కలిపిరా? కాంతివే, ఈ మాట నాకంటే నువ్వు ప్రణవ్ని కానీ లేదా హుజరాబాద్ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరినన్నా అడుగు, వీళ్ళు నీకు సమాధానం చెప్తారు. బల్మూరి వెంకట్ అనేటోడు కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. చాలా స్పష్టంగా నేను రేవంత్ రెడ్డి గారు నన్ను రమ్మంటే రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసే, మా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కలిసి చాపర్లో హుజరాబాద్ పోయి చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా చెప్పి ప్రణవ్ని గెలిపివ్వమని చెప్పి, దానికంటే ముందు ప్రణవ్కి టికెట్ డిక్లేర్ అయినప్పుడు నారాయణగూడ నా నివాసంలో ఉన్నోళ్ళందరినీ పిలిపించి ప్రణవ్ని కూడా పిలిపించి ఎక్కడెక్కడ ఏమేమి ఉందని ప్రణవ్తో కూడా మాట్లాడి అందరినీ అటాచ్ చేసి మంచిగా చేసుకో అని చెప్పి ప్రణవ్ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రణవ్ కాదు నాకు ఆడ ఇంపార్టెంట్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఏదైతే మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చగలుగుతాము, ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలను ఇవ్వగలుగుతామో. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇబ్బంది అవుతుంది, స్థానికుడు కాబట్టి నాకంటే ఆయనకు అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి భావించి ఆ రోజు పార్టీ నిర్ణయానికి విధేయుడు లెక్క నేను కట్టుబడి ఉండే. నాట్ ఈవెన్ ఓ సింగిల్ స్టేట్మెంట్. ఆ రోజు నువ్వు కూడా కాల్ చేసినావు నాకు, టికెట్ లేదు కదా మాట్లాడు అని. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా, నేను ఈ అంశం పైన మాట్లాడదలుచుకోవాలని చెప్పి నేను ఎక్కడ కూడా స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు యాత్ర చేస్తున్న క్రమంలో హుజరాబాద్ నుంచి ఖచ్చితంగా వెంకట్ నిలబడతాడు అని చెప్పేసి అనౌన్స్ చేసిండు. దాని తర్వాత టికెట్ ఇవ్వకపోవడానికి, ప్రణవ్కి ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో యువకులకి విద్యార్థులకు సంబంధించి పెద్ద ఎత్తున మూమెంట్ నడుస్తుంది. ఆ మూమెంట్ని బల్మూరి వెంకట్ ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుండే ఈ ఎగ్జామ్స్ పైన కానీ వీటన్నిటిపైన. సో నేను కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన నేను ఎలక్షన్స్లో పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా యువకులకు కానీ విద్యార్థులను కానీ మీటింగ్స్ పెట్టడం కానీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో కానీ ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆలోచించి పార్టీ దూరదృష్టితోటి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆడ బల్మూరి వెంకట్ని కన్ఫైన్ చేస్తే ఒకటే దగ్గర తిరుగుతారు, మళ్ళీ ఎన్ఎస్వై క్యాటర్ కూడా మొత్తం ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తుంది అని ఆలోచించి స్థానికంగా ఉన్న సరే ఇంకొక యువకుని, ఎందుకంటే వెంకట్ యువకుడు వాటి ఇంకొక యువకునికి అవకాశం ఇవ్వాలని చెప్పని ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకొని లార్జర్ ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ కూడా వాజ్ వెరీ క్లియర్. బల్మూరి వెంకట్ హుజరాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేస్తే నేను ఒక్కరిని ఎమ్మెల్యే అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నేను ఒక్కరిని ఎమ్మెల్యే పార్టీ అధికారంలో రాకపోతే నో యూస్, నేను అనుకున్నది కూడా ఏం చేయలేను. అదే నేను ఎమ్మెల్యే కాకపోయినా, నేను అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100% నేను ప్రజలకు 100% నేను అదే దాని డెసిషన్ పైన ఉండే, అదే ఒక స్వభావంతో ఉండే. నన్ను ఎవరు మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా మాట్లాడినా బాధ ఎట్లా అవుతుంది. డెసిషన్ తీసుకురంటే డెసిషన్ తీసుకోవాల్సిందే, పార్టీ డెసిషన్ తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ బాధ ఉన్నా ఏదున్నా అది నాకు, అది కేవలం మళ్ళా నా ఫ్యామిలీకి కూడా కాదు, ఆ కేవలం ఆ బాధ ఏమున్నా ఒక గంట సేపో 2 గంటలో ఆ బాధ నాది నేను అనుభవించిన, నన్ను నేను ఓదార్చుకున్నా. లేదు ఇది లార్జర్ ఇంట్రెస్ట్తో రేపు పొద్దున సంథింగ్ ఇంకేదన్నా బెటర్ ఆపర్చునిటీ నీకు వస్తుందని చెప్పి నా గురించి నేను ఆలోచించుకొని జస్ట్ ఐ జస్ట్ టేక్ కామ్. నేను నార్మల్గా ఉండే ఒక 24 hours నేను ఎవరికి అవైలబుల్ లేకుండే, నాది నేను దాంట్లో ఉండే. తర్వాత ఈరోజు మీరే చూసారు కదా, ఇప్పుడు నేను ఎక్కడైనా స్టేట్మెంట్ తప్పు పాస్ చేసి, నేను ఎక్కడన్నా నువ్వు అన్నట్టు ఎక్కడన్నా ఎవరికైనా సపోర్ట్ చేసి ఎక్కడన్నా ఏదైనా పార్టీకి అగైన్స్ చేస్తే నువ్వు అడుగుతూ అర్థం ఉంటుంది. ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం నోట్లోకి వెళ్ళి వింటున్నా నేను. రైట్, హుజరాబాదు ప్రణవ్కు పోయింది, నెక్స్ట్ కూడా అవకాశం వస్తుండొచ్చు. బల్మూరి వెంకట్ అంబర్పేట మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. కాంతిభాయ్, ఇప్పుడు నేను హైదరాబాద్ సంబంధించి సీఎం గారు హైదరాబాద్కి వెళ్ళి పెట్టుకోమని చెప్పారు పార్టీకి. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేకుండే, పార్టీకి రేపు పొద్దున ఇక్కడ సమస్యల పైన కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అండదండగా నిలబడనీకి అవసరం ఉంది. సో నువ్వు ఇక్కడ ఆప్ట్ చేసుకో, నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఆప్ట్ చేసుకొని సీఎం గారు చెప్తే నేను అంబర్పేట ఆప్ట్ చేసుకున్నాను. ఈరోజు హుజరాబాద్ ప్రజలు నా దగ్గరకు వచ్చినా, హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చినా 100% హుజరాబాద్ని కూడా నా సొంత నియోజకవర్గం లెక్క నేను భావిస్తాను. అట్ ద సేమ్ టైం అంబర్పేట ప్రజలది కూడా బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు నేను ఆప్ట్ చేసుకున్న కాబట్టి దాదాపు 20-25 సంవత్సరాల తర్వాత అక్కడ అధికారికంగా ఒక సంబంధించి అంటే ఒక అఫీషియల్గా ఒక ఎమ్మెల్సీ అనేది ఈరోజు అక్కడ అవకాశం వచ్చి ఆ సంబంధించిన ఒక ప్రోటోకాల్ అనేది ఉంది ఇది ఆ నియోజకవర్గంలో. అక్కడ ఉన్న కార్యకర్తల బాధ్యత కూడా నా పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను చొప్పదండిలో కూడా నా బాధ్యత ఉంటుంది. గతంలో నేను పెద్దపల్లి సీట్ అడిగిన, రేపు పొద్దున కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకొని నువ్వు ఈడపోయి పోటీ చేయాలంటే పోటీ చేస్తా. పార్టీ అంబర్పేట మీద ఉందా లేదా అని నీకు అదే చెప్తున్నా కదా. నేను పార్టీ మా ముఖ్యమంత్రి గారు
మా పిసిసి అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకొని పార్టీ ఇంట్రెస్ట్లో ఏది చెయ్యాలి, ఇది ఇక్కడ చెయ్యాలి నువ్వు అని అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బల్మూరి వెంకట్. ఫైనల్గా 100%. ఓకే. మనం ఇష్యూస్ పైన కొట్లాడుతున్నప్పుడు, మనం సమస్యల పైన కొట్లాడుతున్నప్పుడు, ప్రజలకి మనమేందో క్లారిటీ ఉన్నప్పుడు, ఇప్పుడున్న సిస్టంలో సోషల్ మీడియా ఇంత డెవలప్ అయ్యి, మీడియా ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్ అయినాక ఏ నూక్ అండ్ కార్నర్లు ఉన్నా బల్మూరి వెంకట్ ఎస్ఎన్ రోడ్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో తెలుసు. ప్రతి చోట కూడా నా క్యాడర్ నాకుంది, నా ఇన్ ద సెన్స్ నా యువకులం నాకుంది, వాళ్ళ అండదండలు నాకున్నాయి. సో పర్టికులర్గా ఈ స్థానంకే కన్ఫైన్ అయిపోయి ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే పనిచేయాలని ఎందుకు ఆలోచిస్తా? రైట్. అంటే రాష్ట్రంలో నా అన్ని నియోజకవర్గాల్లో నా 100%. అంతేనా? అరే తెలంగాణ బిడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాదే, పుట్టింది తెలంగాణలే కదా. మళ్ళీ ఇది అది ఏంది, ఈ రాష్ట్రం ఇక్కడ ఏంది, అక్కడ ఏంది. తెలంగాణ ప్రజల సమస్యల పైన ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుని లెక్క కొట్లాడినప్పుడు 16 జిల్లాల్లో నా పైన కేసులు ఉన్నాయి, 14 నుంచి 16 జిల్లాల్లో నా పైన కేసులు అయినాయి, 88 కేసులు అయినాయి. పోయి కొట్లాడినప్పుడు ఇది నా జిల్లా కాదు, ఇది నా నియోజకవర్గం కాదు, లేకపోతే ఈ పిల్లగాడు నాకు సంబంధం లేదు, ఈ పిల్లగాడు పక్క పార్టీ వాడు, ఈ పిల్లగాడు బీజేపీ వాడు, సమస్య పైన కొట్లాడని చెప్పి నేను కొట్లాడుకుంటలేను. సమస్య పరిష్కారము, మనని పిలిచిర్రా పిలవలేదా, మన పైన బాధ్యత ఉందా లేదా, ఈ 4 అంశాలు. ఈరోజు అది కూడా అదే. రైట్. ఓకే. కొద్దిసేపు పర్సనల్ అంశాలు పక్కన పెడదాం. కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్నా? ఆ సంబంధించి ప్రాసెస్ ఫాలో అవుతుంది, ప్రొసీజర్ ప్రకారం దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఒకటే తప్పు చేస్తే నేను దానిపైన నేను క్లారిటీ తెచ్చుకొని ఈ అంశం పైన ఈ సమయాన్ని అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు కదా కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని. ఏ అంశాలలో చేద్దాం అనుకుంటున్నారు? ఒకటా రెండా చేసిన తప్పులు మేము ఫిక్స్ అవుడేంది, ఆయన ఫిక్స్ అయ్యండి ఫస్ట్ లోపల వాళ్ళని. మాకంటే ముందు ఆయన ఫిక్స్ అయ్యాడు, మీరు పంపుతారని మీరు ఫిక్స్ అయ్యారు, ఆయన ఫిక్స్ అయ్యాడు. ఎందుకు అంటే ఇంట్లో దావత్ అవుతున్నా కూడా తీసుకొని పోయా, డ్రగ్స్ దొరికింది అని చెప్పి. ఇంట్లో దావత్ మొన్న జనవాడలా ఇంట్లో దావత్ అవుతుందని చెప్పి పోయి, అంటే ఇంట్లో నీ దావత్ పక్కనికి కష్టమయ్యేటట్టు ఉంటుందా? అంటే నువ్వు కేటీఆర్ బామ్మర్దివి అని చెప్పి అర్ధరాత్రి 11:30 వరకు ఫుల్ సౌండ్ మ్యూజిక్లు పెట్టుకొని ఎవరు నేను పట్టించుకోకుండా పర్మిషన్ తీసుకోకుండా ఫారెన్ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని నీ దోస్తులు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో కొకేన్ కన్జ్యూమ్ చేస్తారో అసంటోళ్ళతో రాత్రి 12 గంటల వరకు కూర్చొని దావత్ చేసుకునే దోస్తీ నీది. ఆ క్లియర్గా డ్రగ్ శాంపుల్స్ బయట పడ్డాక నీ బామ్మర్దిని రమ్మంటే కోర్టుకు పోయి కథ చేసి ఎన్ని రోజుల తర్వాత వచ్చి 2 days టైం తీసుకొని ఎట్లా వచ్చింది ఏందో చాలా స్పష్టంగా కనబడ్డది. ఇప్పుడు మీరు ఇంట్లో దావత్ చేసిరు అని ఇష్యూని వాళ్ళు రాంగ్ ట్రాక్ లో తీసుకుంటే మీరు కూడా అదే ట్రాక్ లో పోతారేంది? అంటే నేను అనేది కేటీఆర్ అడిగిన 2 స్టేట్మెంట్స్ నేను చెప్తా. నా దగ్గరి బంధుమిత్రులు ఇంట్లో ఫ్యామిలీ దావత్ చేసుకుంటారు అని అన్నారు. ఓకేనా? కరెక్టే కదా? అదే కదా అన్నదాని స్టేట్మెంట్. ఓకే. నీ ఫ్యామిలీ దగ్గరి బంధుమిత్రులు ఫ్యామిలీ దావత్ చేసుకునే వ్యక్తి కొకేన్ తీసుకుంటాడు అన్నప్పుడు, అసొంటి వ్యక్తికి కొకేన్ అలవాటు ఉన్నప్పుడు, అసొంటి వ్యక్తినే నువ్వు ఆపే ప్రయత్నం చేయకపోతే, అసొంటి వ్యక్తితోటే నువ్వు కలిసిమెలిసి ఉంటే, అసొంటి వ్యక్తితోటే నువ్వు మందు తాగుతుంటే, అసొంటి వ్యక్తితోటి నీకు బంధుత్వం ఉంటే, అసొంటి వ్యక్తితోటి నీకు సాన్నిధ్యం ఉంటే, నువ్వు మరి నీకు కూడా అసొంటి అలవాటు ఉందా లేదా అని ఆలోచన వస్తుందా రాదా? రైట్. ఓకే. వస్తుందా రాదా? చెప్పాను, నువ్వు ఎంటుండేటోనే నువ్వు ఆపే ప్రయత్నం చేయకపోతే, నువ్వు ఎంటుండేటోనే మార్చే ప్రయత్నం చేయకపోతే, నువ్వు ఎంటుండేటోనే నేను రిహాబిలిటేషన్ సెంటర్ లో వేసినా అని చెప్పి నువ్వు ఎక్కడ కూడా చెప్పకపోతే, 100% ఆయన తప్పు చేసిండు, ఆయన ఆపిస్తాం మార్పిస్తాం అని చెప్పి నువ్వు చెప్పకపోతే, ఎందుకంటే నువ్వు గతంలో డ్రగ్స్ ని మొత్తం అరికడతా, డ్రగ్స్ ని మొత్తం ఆపేస్తా అని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఇప్పుడు నేనేమంటా అంటే నార్మల్ గా ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు, 2 కొడుకులు స్కూల్కి పంపిస్తున్నాడు, పొద్దున కాయ కష్టం చేసుకొని సాయంత్రం దాకా వస్తున్నాడు. ఆడ ఏదో తిడ పని చేసి ఆ డ్రగ్స్ లేకపోతే చాక్లెట్ ఏదో ఏం చేస్తాడు తండ్రి? వాంటల్లి తెలిసింది, వాంటల్లి చేస్తాడు, బట్ అది ఇంట్లో తెలియదు, తండ్రికి తెలియదు. తండ్రి ఏం చేస్తాడు? తండ్రికి తెలియదు. తెలిసిన రోజు ఏం చేస్తాడు? తర్వాత తెలిసిన రోజు ఏం చేస్తాడు? తెలిసిన రోజు చెప్తాడు. అది ఇప్పుడు తీసుకుంటున్నాను తెలిసిన రోజు ఏం చెప్తాడు? తెలివగా ఎవడో దోస్త్ వచ్చి చాక్లెట్ ఇస్తే తెలివగా తిన్నాడు, 1 రోజు కాదు 3 రోజులు ఇస్తే 3 రోజులు అట్లనే తిన్నాడు, మంచిగా ఉంది టేస్ట్ అని చెప్తాడు తండ్రి. కానీ తండ్రి కట్ అందుకొని చంపుతాడు, తండ్రి కట్ అందుకొని చంపుతాడు. మరి అరే 100% గతంలో కూడా మేము ఆరోపించింది అది. గతంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఆరోపించింది అది. నీ ఎంట తిరిగేటోళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉంది, నీ బంధుమిత్రులకి డ్రగ్స్ అలవాటు ఉంది, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళ కోసం వాళ్ళతో పాటు నువ్వు కూడా తీసుకుంటున్నావేమో, నువ్వు ఆ డ్రగ్స్ ప్రోత్సహిస్తున్న వాళ్ళ కోసం అనే చెప్పిర్రు. ఇవాళ 2 రైతులు బలవన్ మరణం చెందిరు, చచ్చిపోయారు. ఆడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉరికరు పోయి, కాకపోతే జనవాడలో ఎన్నో ఇంటెలిజెన్స్ పోతుంది. నీకు చెప్తా, జన్వాడ ఇష్యూ అనేది దావత్ అయిన మాట వాస్తవం, ఇరుగు పొరుగు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం, పోలీస్ డిపార్ట్మెంట్ పోతే
ఫారెన్ లిక్కర్ అడిషనల్గా ఉండడం వాస్తవం. ఉమ్, ఆడున్న శాంపుల్ టెస్ట్ చేస్తే ఒకరికి కొకేన్ పాజిటివ్ రావడం వాస్తవం. ఉమ్, కొకేన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి కేటీఆర్ గారికి సాన్నిధ్యం ఉందని గతంలో ఈవెంట్స్ కానీ సన్బర్న్ ఈవెంట్ కానీ అవన్నీ అధికారికంగా గత ప్రభుత్వంలో టూరిజం వెబ్సైట్లో పెట్టి టికెట్లు అమ్మి ఆ ఈవెంట్ని ప్రోత్సహించి 18 years ఉన్న ఏజ్ గ్రూప్ని ఆ రోజు కేటీఆర్ సరే కుటుంబంలో పిల్లల గురించి మాట్లాడదు కావచ్చు, నేను మాట్లాడతలేను, ఒక వ్యక్తి కోసము అది 16 సంవత్సరాలకు తగ్గించి 16 years కూడా ఈవెంట్ అటెండ్ అయిన అనేది వాస్తవం. అవన్నీ వాస్తవాలు అయినప్పుడు అవన్నీ ఆధారాలతో సహా బయటపడ్డప్పుడు మేము చేసే ఆరోపణ కూడా నిజమే కదా. ఉమ్, కేటీఆర్ ఎక్కడన్నా కూడా నేను వస్తున్నా ఏ శాంపుల్ కంటే ఆ శాంపుల్ టెస్ట్కి వస్తా, మీరు ఏ హాస్పిటల్ రమ్మంటే హాస్పిటల్కి వస్తా, నేను తీసుకోను, నేను తీసుకున్నట్టుగా శాంపుల్ రిపోర్ట్ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేదా నా ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను ఎప్పుడన్నా చెప్పిండా? తీసుకుంటారని అంటురా మీరు? చెప్పిండా? తీసుకుంటారని అంటురా? నా డౌట్ అది. ఇప్పుడు 24 గంటలు ఏదైతే అర్ధరాత్రి ప్రతి వాళ్ళు అడిగే డౌట్ క్లియర్ చేయలేరు కదా. అర్ధరాత్రి మరి ఇప్పుడు నన్ను అడిగినప్పుడు ఎందుకు క్లియర్ చేసినా? నేను బాధ్యత గల పదవిలో ఉన్నా కాబట్టి, నేను ఎమ్మెల్సీకి ఉన్నా కాబట్టి, ప్రజాక్షేత్రంలో ఉన్నా కాబట్టి, ప్రశ్న అడిగినప్పుడు సమాధానం జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఇచ్చిన. నువ్వు ప్రజలందరూ అడిగిన దానికి సమాధానం చెప్తారా అంటే నువ్వు ఆ డిక్టేటర్షిప్ ఆ ప్రభుత్వానికి నువ్వు సహకరిస్తున్నట్టుంది. అంటే అధికారంలో వచ్చినాక లేదా ఒక ఎమ్మెల్యేనో లేదా కేటీఆర్ కొడుకైతే ఎవరు కేసీఆర్ కొడుకైతే ఏం సమాధానం చెప్పొద్దు, ఎవరికేం చెప్పొద్దు, ఎవరేం అడిగినా లైట్ తీసుకోవాలనే టైప్ ఉంది నీది. మరి యాజ్ అ జర్నలిస్ట్ గానే నువ్వు ఆ మాట అంటే ఇంకా సమాధానం దానికి నేను ఆన్సర్. ఇప్పుడు బల్మూరి వెంకట్ ఉన్నట్టు క్రాంతి ఉండాలని లేదు, క్రాంతి ఉన్నట్టు ఉండాలని కూడా లేదు కదా. ఉండాలి. క్రాంతి బల్మూరి వెంకట్ విషయం కాదు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు బాధ్యత గల పదవిలో నువ్వు ఉన్నప్పుడు దానికి సమాధానం బాధ్యత గల వ్యక్తులకి. ఏదో వేగ్గా సోషల్ మీడియాలో ఎవడో పెడితే అది కాదు, బాధ్యత గల నేను ఒక శాసన మండలి సభ్యునిగా నేను అడిగినా రమ్మన్నాను, వచ్చేది ఉంటే డైరెక్ట్ అదే ఎమ్మెల్యే నువ్వు చెప్పేది ఉంటే నేను వస్తున్నా రండి ఎమ్మెల్సీ గారు మీరు ఇచ్చిరుగా నేను కూడా నా శాంపుల్ ఇస్తా రండి అని నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు క్వశ్చన్ చేయి. మా పార్టీలో పెద్దల గురించి ఏదో నువ్వు క్వశ్చన్ చేయి, నేను తప్పు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? 24 గంటలు నీ ఎంట తిరిగే వ్యక్తి, నీ దగ్గర ఉన్న వ్యక్తి, నీ కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కూర్చొని మందు దాగి దావత్ చేసుకున్నంత దగ్గర వ్యక్తి, కొకేన్ అలవాటు ఉందంటే నీకు కూడా అలవాటు ఉండొచ్చు అని ఒక డౌట్. తెలవాలి లేకపోతే అలవాటు ఉండాలి అని రూల్ లేదు కదా. అదే ఉండొచ్చు అని నేను ఉంది అని అంటలే, ఉంది అని అనుమానం వచ్చినప్పుడు నువ్వు కూడా బాధ్యతతో వచ్చి ప్రూవ్ చేసుకో. ఎందుకు చేసుకుంటలేవు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రేసింగ్ విషయంలో నువ్వు బయటకు వచ్చి బరాబర్ ఇచ్చినా అని చెప్పినావు, అంత బలంగా ఎందుకు డ్రగ్స్ విషయంలో నువ్వు చెప్పలేకపోయినావు? అంటే తీసుకుంటారు అని అంటారు మీరు. ఆయన వివరించిన తీరు నాకు అట్లా అనిపిస్తుంది. అది కరెక్టా కాదా స్పష్టతని కేటీఆర్ గారు ఇవ్వాలి. లేదా నువ్వు ఇక్కడ కేటీఆర్ గారిని నన్ను కూర్చోబెడితే నేను అడిగితే వారు సమాధానం చెప్తే తెలుస్తుంది. అవన్నీ పెట్టకుండా వారు వేరే వారితో మాట్లాడిపించి మేము ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ వచ్చి చేసారు, మేము ఫ్యామిలీ పార్టీ ఒక విషయము, మేము ఫ్యామిలీ పార్టీ చేసుకో, నువ్వు ఏ పార్టీ అని చేసుకో, నువ్వు దుంకులాడు, అర్థం లేకుండా నువ్వు ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ కొకేన్ అలవాటు ఉన్న వాళ్ళని నువ్వు బాధ్యత గల పదవిలో ఉండి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 24 ఏదైతే నువ్వు గవర్నమెంట్ వాళ్ళకి వర్క్స్ ఇచ్చి అధికారికంగా గవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే ఈవెంట్లు చేసుకోనికి పర్మిషన్ ఇచ్చిన నువ్వు ఈవెంట్ చేసి ఎవరికైతే పర్మిషన్ ఇచ్చినా వాడే కొకేన్ పాజిటివ్ టెస్ట్ అయ్యిండు. అంటే వాడు గతంలో ఈవెంట్ లో కూడా ఆ వ్యవహారం చేసి ఉంటాడు కదా. మరి ఆ ఈవెంట్ ని ప్రోత్సహించిన వ్యక్తే కేటీఆర్ కదా. మరి అసొంటి ఈవెంట్లని ప్రోత్సహించినప్పుడు తెలంగాణ యువతని తప్పుదోలో పట్టించే ప్రయత్నం చేసింది కేటీఆర్ కాదా? ఆ అంశంలో మాట్లాడకుండా మా ఫ్యామిలీ పార్టీ అని ఎందుకు డైవర్ట్ చేస్తుర్రు? ఓకే, క్లియర్ గా మీరు జైలుకి ఎప్పుడు పంపిస్తారా చెప్పండి అన్న. ఫైనల్ గా నా చేతిలో ఉంటే వాళ్ళు చేసిన అరాచకాలకి నెక్స్ట్ మూమెంటే పంపించాలని ఉంటది కదా, నా పరిధిలో కాదు కదా. ఆయన చేసిన తప్పులు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ప్రాసెస్ వాళ్ళ లెక్క మేము వాళ్ళు కదా గతంలో బల్మూరి వెంకట్ని జైల్లో పెట్టాలంటే షీటికి మాటికి ఏం చేసినా చేయకపోయినా తీసుకెళ్ళి జైలు పెట్టే ప్రభుత్వం కాదు. మేము వెండెడ్ పాలిటిక్స్ చేస్తలేము. ఏదో కేటీఆర్నో కేసీఆర్నో వాళ్ళ ఫ్యామిలీనో జైల్లో పెట్టాలని ఒక కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. మీరు అన్నట్టు చేస్తే నేను స్పష్టత ఇస్తుంటే రేపు ఎల్లుండో ఇస్తాము అని చెప్పాను. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు అరాచకాలు అన్ని ఏదైతే ఎవిడెన్స్తో అన్ని కలెక్ట్ అయినప్పుడు 100% లోపలిస్తారు. రైట్. రేవంత్ రెడ్డి రెడ్డిల రాజకీయం చేస్తుండా లేదా? ఇప్పుడు ఎవరన్నా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు క్యాస్ట్ పరంగా వారు రెడ్డి, కానీ ఈరోజు కులగణన పైన స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ కట్టుబడి ఉండి 100% చేసి తీరాల్సిందే అని చెప్పని బడుగు బలైన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పుట్టిన దానికి ఆయన ఉన్న కులాన్ని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, లేకపోతే ఎంపీలుగా, లేకపోతే ప్రభుత్వ సలహాదారులు అనే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఏది సార్వర్త ఈ ఎంపీటీసీ
జెడ్పీటీసీ కేశవరావు గారు ఈ ఏ caste? ఎన్నికలక కేశవరావు గారు ఏ క్యాస్ట్? అంటే నేను ఇంకా ఉన్న లిస్ట్ చెప్పాను. వారేమో నగర కులమా? మీరు ఏమన్నారు? టీజీపీఎస్సీ అదే. చైర్మన్ ఎవరండి? అరే మీకేం చెప్తున్నా, ఆ, ఇప్పుడు దానికి మళ్ళీ వచ్చింది కదా టీజీపీఎస్సీకి ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి. ఇట్లా ఊక అంటున్నానే పెట్టుకోమని చెప్తారా? ఓకే అంటుంది కదా, టైం పీరియడ్ అయిపోయింది. రైట్, ఓకే. క్రాంతిభాయ్ నువ్వు ఆ స్టేజ్ లో కూర్చొని అడుగుతున్నప్పుడు ఆ. ప్రొసీజర్ ప్రకారం ఏందో అడుగు. ఓకే అంటున్నాను కాదు, ఆ రోజు ఉన్న పరిధిలో అప్లై చేసుకున్న దాంట్లో ఉన్న దాని ప్రకారం క్రెడిబిలిటీ దాని ప్రకారము టీజీపీఎస్సీ ఉన్న పరిస్థితిలో ఉన్న అప్లై చేసుకున్న అందరిట్లో ఎవరైతే అది బెస్ట్ చూసి ఇచ్చారు. అంతేగాని పైరవి ఏం చేయలే. అరే ప్రతి దానికి కూడా ఇప్పుడు ముడి పెట్టాలంటే ఇప్పుడు రేపు పొద్దున ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిండని అనుకో, ఒక వ్యక్తి ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు రెడ్డి కాబట్టి గెలిచినావు అని అంటే అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ అన్ని కులాల మతాల ప్రజలు ఓట్లేసి గెలిపిస్తానే కదా ఎమ్మెల్యే అయ్యేది. కానీ అవకాశం ఇవ్వాలి కదా, ఒక బీసీకి ఇచ్చుంటే గెలుస్తాడు కదా. ఇక్కడ లేకపోతే ఎవరికన్నా మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కే చెప్తాను నేను. మీకు ఒకటి చెప్తున్నా, సి టికెట్స్ ఇవ్వడము గెలిపివ్వడము, ఈరోజు ఉన్న పరిస్థితిలో టికెట్స్ ఇచ్చిన కాడ గెలిచిండ్రు, ఈయన కాడ గెలవలేదు. ఇప్పుడు ఉన్నోళ్ళ పరిస్థితి పాపము, కొంతమందికి టికెట్స్ కేటాయించి ఇప్పుడు మదియాష్ ఖాన్ ఉన్నాడు, మదియాష్ ఖాన్ ఎల్బీ నగర్ లో టికెట్ ఇచ్చారు. ఎల్బీ నగర్ లో మదన్ నన్ను గెలిపిస్తే అలా మంత్రి పదవిలో ఉంటుండే, ఇయ్యలేదా మదన్ టికెట్. ఆ రోజు అదే అక్కడ మల్రెడ్డి రామరెడ్డి గారు టికెట్ అడిగిండ్రు, మల్రెడ్డి రామరెడ్డి గారిని కాదని చెప్పి మదియాష్కి గారు టికెట్ ఇచ్చారు కదా. మరి ఆ అంశం గురించి ప్రస్తావించరే? అదే ఏదో ఒకటో రెండో ఉంటాయి అట్లా. ఇప్పుడు నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తేనేమో ఒకటో రెండో ఉన్నాయి అని అంటారు. సరే మరి ఇప్పుడు తీసుకొని ఎమ్మెల్సీ ఇప్పించుకొని మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. ఎవరికి? మధుయాష్కి గారికి. ఇప్పుడు అదే గౌడ్ సామాజిక వర్గంకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఇచ్చారు కదా. అంటే ఒక సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి ఇస్తే సరిపోయింది అంటారు అంతేనా? ఇప్పుడు ఒక విషయము అదే ఇప్పుడు ఒక సిస్టమ్ గౌడ ప్రకారం సామాజిక వర్గం నుంచి ఏమో పొన్నం ప్రభాకర్ సరిపోతుంది. సిస్టమ్ కానీ అయోధ్య రెడ్డి ఉండొచ్చు, టీజీపీఎస్సీ మహేందర్ రెడ్డి ఉండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండొచ్చు, రాజగోపాల్ రెడ్డి ఉండొచ్చు. అయోధ్య రెడ్డి గారు సీఎం పిఆర్, వారు వారి ప్రొఫెషన్ లో వారి సుదీర్ఘ అనుభవం ఉండి వారికి ఉండి వారి యొక్క డ్యూటీని వారు ప్రాపర్ గా చేసి వారికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి వారికి ఆ స్థానం ఇచ్చేది తప్ప అయోధ్య రెడ్డి అని చెప్పి తీసుకురాడు కూర్చోబెట్టారు. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎవరినన్నా కూడా వాళ్ళ కులంతో విమర్శించాలంటే మనం ఏ కులంలో పుట్టాలని మనం నిర్ణయించుకొని పుట్టాము. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నేను ఎందుకు పుట్టినా, నాకు ఏ ఎస్టీలో నాకు పుట్టాలని నాకు కూడా అనిపిస్తుంది. కాకపోతే మన పుట్టుక అనేది మన చేతులు ఉండదు. మన పుట్టుక మన చేతిలో ఉంటే మనం నిర్ణయం తీసుకొని ఎందులో పుట్టాలి మనం నిర్ణయం తీసుకొని రావచ్చు. మనము పుట్టి పెరిగినాక మనకు లోక జ్ఞానం వచ్చినాక ఇప్పుడు సమాజంలో పదే నువ్వు ఇది అని అంటే తెలుస్తుంది మన కులమేందో మనకి. నువ్వు దానికి పట్టుకొని నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని అంటే నువ్వు చెప్పేదాని ప్రకారం మరి వచ్చినాడు ఎవడి ఇంకా చేయొద్దు, మళ్ళీ ఎవడు ఉండొద్దు అని అంటావు. అంటే ఏమంటారు, రేవంత్ రెడ్డి రెడ్డిల పాలన కాదంటారు అంతేనా? అదే రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన, రెడ్డిల పాలన కాదు, ప్రజాపాలన. ఓకే, రెడ్డిల పాలన కాదు, ప్రజాపాలన. ఓకే సరే అన్న, ప్రజాపాలన అని అన్నారు కదా. ప్రజాభవన్ ఎవరి కోసం ఉపయోగపడతా ఉన్నది, ఎందుకోసం ఉంటుంది, ఏం చేయాలి ప్రజాభవన్ అసలు? నువ్వు చెప్పి ఏం చేయను? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ ఉంటుంది? ఏడు ఉండాలి రేవంత్ రెడ్డి గారు? ప్రజాభవన్ రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ ఉండన్నా ఉండొద్దా? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో వారికి సంబంధించి క్యాబినెట్ ఉంటది, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. సిస్టమ్ ని ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుందా లేదా రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ అంశాలని పరిష్కరిస్తూ ఏదైతే స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఆలోచిస్తూ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. ఎక్కడ ఉండాలి? ప్రతి చోటు ఉంటారు, సెక్రటేరియట్లు ఉంటారు, వారి ఇంటి దగ్గర ఉండొచ్చు, ప్రజాభవన్ కి వెళ్తారు, గాంధీ భవన్ కి వస్తారు. అందరినీ పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటది. కానీ నువ్వు అన్నట్టు ఉత్త ప్రజాభవన్ కి రేవంత్ రెడ్డి గారే ప్రజాభవన్ ఉండాలని లేదు. నువ్వు అనేది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు ఏడ తిరగొద్దు, ఏం యాక్టివిటీ చేయొద్దు, పొద్దున్న లేచి సాయంత్రం వరకు ప్రజాభవన్ ఉండాలని చెప్తున్నాను. నువ్వు చెప్పేది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా చెప్పాలా అన్న? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఇక్కడే ఉన్నది, అదే రెసిడెన్షియల్ ఏరియా. అక్కడ చాలా మంది ఉన్నారు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముంగోళ్ళు, ఇంటి వెనుకోళ్ళు. ఆడికి పోతుంటే వాళ్ళకి ఇబ్బంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా, రాజభవనంలో ఉంటే రాజభవనంలో ఉన్నాడు అంత పెద్దది అని చెప్పని మాట్లాడతారు జనరల్ గా. ఉంటే ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఆయన ఇంట్లో ఆయన ఉంటుండో పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని మాట్లాడతారు. విమర్శించాలనుకుంటే ఈ రకంగానే కానీ విషయం ఏంటంటే నేను ఒకటి చెప్పాలి, విమర్శించాలనుకుంటే ఏదైనా విమర్శించవచ్చు. ఆయన ఈ రోజు ఆయన ఏదైతే సంబంధించి ముందుకెళ్ళి ఉన్న ఇంట్లో ఆయన ఉన్నాడు, ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నాడు.
ప్రజలు ఎవరైనా ప్రజల ఎందుకనంటే నేను యాజ్ అన్ ఎమ్మెల్సీ మీకు క్లియర్ గా చెప్తున్నా, నేను గతంలో ఇప్పుడు చూసిన, నేను యాజ్ అన్ ఎమ్మెల్సీ నేను వారిని కలవనీకి వెళ్ళినప్పుడు కూడా సమస్యతో ఎవడన్నా ఆర్గనైజేషన్స్ కానీ వేరే ఇష్యూస్ ఉన్న స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఎనీ అదర్ పీపుల్ వారిని కలవనీకి వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళందరినీ పంపించినాకనే మమ్మల్ని పిలిచి కలుస్తారు. అంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను ఏదో ఆ ముఖ్యమంత్రి గారిని పొగడనీకో దేనికోసం, నేను పర్సనల్గా చూసినాగా చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు కూడా మాకు కూడా అనిపిస్తుంది అరే బట్ వారు 100% ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్, తర్వాతనే మీకు ఏదైనా ఉంటే మీరు ఏ టైంలోనే కలవచ్చు, కానీ ఇక్కడ మటుకు పబ్లిక్ని కలవాలి, మీరు అవసరమైతే పొద్దున్న ఇంటికి రండి, కానీ సెక్రటేరియట్ కానీ ఇక్కడ ఇష్యూస్ పైన వచ్చినప్పుడు వాళ్ళనే ఫస్ట్ కలుస్తాను, వారు ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉండొచ్చు అని అంటారు, తప్పేమి లేదంటారు. ఆయన కేవలం ఇంట్లో ఉంటలేడు, సెక్రటేరియట్ రోజు సెక్రటేరియట్ వస్తాడు, ఎక్కడుందో జిల్లాలు పర్యటిస్తుండు, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుండు, ప్రతి ఒక్కరిని కలుస్తుండు. ఆయన అందుబాటులో లేడు, ఆయన కలుస్తలేడు, బయట కనబడతలేడు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్రజాభవన్లో ఉన్నారు అంటే కలవడానికి ఆడ స్పేషియస్ ఉంది, కలుస్తారు, వెయిట్ చేస్తారు, ఏదైనా జరుగుతుంది. కానీ ఆడ అదే రెసిడెన్షియల్ ఏరియా, ఆడ పిల్లతల్లి వచ్చి పాలు ఇవ్వాలంటే ఇబ్బంది, మూత్రశాలలు ఉండవు, ఆడ నానా రకాల ఇబ్బంది, ట్రాఫిక్ రూల్స్, ఆ గల్లెకించి పోవాలి, ఎదురు గల్లెకించి పోవాలంటే ఇబ్బంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా మానిటర్ చేసి పరిష్కరించాల్సిన అవసరం లేదు. సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు. రైట్ అమ్మా అన్నా, మీరేమో అందరికి కలవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అందరికి కలవాల్సిన అవసరం అసలు ఉండదని అంటారు. అయిపోయిందా? చెప్పొచ్చా? చెప్పండి. కేసీఆర్ ని పొగుడు అయిపోయిందా? ఎవరు? నేనెందుకు పొగుడుతా అన్న, చెప్పన్నా. కేసీఆర్ పోయి ఫార్మ్ హౌస్ లో తాగి అన్నాడు, నీసొంటోళ్ళకి ఎవరికి అందుబాటులో లేకుండే. కేసీఆర్ అనేటోడు కాంగ్రెస్ ఫార్మ్ హౌస్ లో పోయి ఉన్నాడు. అదే ఫార్మ్ హౌస్ మేం మందు పోసినామా, ఆయన ఇంటినోళ్ళు మందు పోసిర్రా, ఆయన హెలికాప్టర్కి వెళ్ళి దిగితే కింద పడ్డా, ఏమంటారు తెలంగాణ సమాజం చూసింది, నువ్వు నేను కాదు, తెలంగాణ సమాజమే చూసింది. కేసీఆర్ అనేటోడు ఫార్మ్ హౌస్ లో ఎన్ని రోజులు ఉన్నాడు, ఎట్లున్నాడు, ఫార్మ్ హౌస్ లో బయటికి రాక మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చిర్రా, లేదా విప్పులను అడ్డుకుర్రా, మంత్రులను అడ్డుకుర్రా, గద్దర్స్ వంటి వ్యక్తులు కూడా పోతే కలిసిందా కలవలేదా, అందరు చూసారు. నువ్వు కూడా వేసినావు ఆ రోజు. ప్రొఫెసర్ నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం చూస్తా ఉన్నాడు, ఇప్పటిదాకా ప్రొఫెసర్ కోదండరామ్ కు అపాయింట్మెంట్ దిక్కులేదు. కోదండరామ్ గారు నేనున్నప్పుడే 45 days అవుతుందా, 45 days బ్యాక్ నేనున్న ఒక సందర్భంలోనే కోదండరామ్ గారు నేనున్నప్పుడే కలిసిర్రు. ఎట్లా? నేనున్నప్పుడే ఒక ఇష్యూలో వచ్చి కలిసిండ్రు. ఏమని మాట్లాడారు చర్చించినప్పుడు? వాళ్ళిద్దరు మాట్లాడుతున్న విషయం, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంది నేను చూసిన. ఏం మాట్లాడుకుంటారని వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చోలేను కదా. ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యులుగా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నిజమేనా అన్న? నా కళ్ళతోటి నేను చూసిన. మాకున్న సమాచారం ప్రకారం నేను ఒక ఎమ్మెల్సీనే కదా, ఈ రోజు కూడా నా ముఖ్యమంత్రి గారిని కలవాలంటే నేను ఏ అపాయింట్మెంట్ తీసుకోకుండా వారు ఎక్కడ ఉన్నారో నాకు డైరెక్ట్ అటు నేను వాకింగ్ వెళ్ళి కలుస్తాను. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ మటుకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, బట్టి గారి డిపార్ట్మెంట్స్ బట్టి గారు మాట్లాడతారు, పొంగులెట్టి సిన్న పొంగులెట్టి గారు మాట్లాడతారు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరిది వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళందరికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈవెన్ మీకు కూడా అధిష్టానం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే. ఎవరు? అధిష్టానం ఢిల్లీ నుంచి ఉత్తరాలు వస్తే, మీకు మెసేజ్ వస్తే వాటిని ఫాలో అవ్వాలి. ఒకటి క్రాంతిభాయ్, అధిష్టానం అనేది మా పార్టీ. అధిష్టానం తోటి ఇక్కడ ఉండేది ఏదైతే సంబంధించి ఇష్యూస్ పైన, ఇక్కడ సమస్యల పైన కోఆర్డినేట్ చేసేది మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు పార్టీ పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి వారు కోఆర్డినేట్ చేశారు. ఈ రోజు ఆ బాధ్యతని తీసుకోవాల్సింది కొత్త నూతన పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారు అయ్యారు. పార్టీ సిస్టమ్, పార్టీ లైన్ ఏంది, మనం దేశవ్యాప్తంగా మనం ఏమేం పాలసీస్ తీసుకొస్తున్నాం, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏమేమి ప్రామిసెస్ చేస్తున్నామో మనం అధికారంలో ఉన్న రాష్ట్రంలో వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని 100% పార్టీ లైన్ ఇస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక నేషనల్ పార్టీ. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మాట్లాడుతున్నప్పుడు ప్రాపర్ గా పబ్లిక్ కి కమ్యూనికేట్ అయ్యే విధంగా మాట్లాడాలి. కానీ నిజం చెప్పండి, అంటే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కావచ్చు, మంత్రుల విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని క్రియాశీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి అధిష్టాన నిర్ణయం కావాలన్నా వద్దా, పర్మిషన్? ఇది ఒకటి అన్నారు. ఒకటి ఇది చాలా కరెక్ట్ గా మాట్లాడేది. ఇది వేరే, పబ్లిక్ ఇష్యూస్ పైన గవర్నమెంట్ వర్కింగ్ వేరే. పార్టీలో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్స్ ఎవరికి సరైన స్థానాలు ఇవ్వాలనేది రెండు. ఇన్ ద కోఆర్డినేషన్ విత్ ద గవర్నమెంట్ అండ్ పార్టీ, పార్టీ గవర్నమెంట్ ఇద్దరు ఆలోచించి
ఎందుకంటే కష్టకాలంలో పార్టీ కోసం ఎవరు పనిచేసినారు, ఎవరికి రేపు పొద్దున ఆ బాధ్యతలు అప్పగిస్తే దాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు, దానికి సోషల్ జస్టిస్ అన్నీ ఫాలో అయ్యి అందరూ కలిసి కూర్చొని యూనిఫామ్ ఏదైతే డిక్టేటర్షిప్ లేకుండా అందరు కలిసి కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అది పార్టీ సిస్టమ్, పార్టీ మీరు అది పార్టీ ఇంక్లూడ్ అవుతుంది. రైట్, ఓకే. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి గారు లేదా, ఎందుకంటే దానికి అందరూ ప్రభుత్వ ఏర్పాటుకి పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కష్టపడి కృషి చేసిండు. వాళ్ళందరికీ కూడా కుటుంబ పెద్దగా ఈరోజు పార్టీ పరంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, గవర్నమెంట్ పరంగా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఏదైతే పార్టీల సీనియర్గా ఉన్న నాయకులు అందరూ కలిసి పార్టీ పెద్దలు కూర్చొని ఎవరికి ఏది ఇవ్వాలని, నేను పదే పదే మీకు ఫస్ట్కి వెళ్ళి కూడా అదే చెప్పిన, మా కుటుంబ పెద్ద ఏ నిర్ణయం తీసుకుంటే కుటుంబ పెద్ద ఇన్ ద సెన్స్ పార్టీ, ఇది సిస్టమ్ ఇది. సరే అన్న, కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మొన్న పొలిటికల్ బాంబులు పేలుతాయి అని చెప్పారు ఎవరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సురుకులు పెట్టిందా లేదా అది స్థానం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి? చూసిర్రా మీరు? అంటుంటే విన్నాం కదా. మేమంటే ఇంటే తప్పవుతుంది, మీరు చెప్పిందేమో కరెక్ట్ అంటే తప్ప కరెక్ట్ గా చెప్పండి అన్న, జస్ట్ అడుగుతున్నా. ఇప్పుడు ఒక విషయం, ఎందుకు ఇప్పుడు వారాజ మినిస్టర్ వారికి అనిపించింది, వారికి ఉన్నది వారు మాట్లాడారు. మా పార్టీలో ఈ రిస్ట్రిక్షన్స్, ఇది మాట్లాడకు అది మాట్లాడకు అనే ఒక గైడ్ లైన్స్ ఎవరికి ఇయ్యరు. నేను కూడా దాదాపు 8-9 నెలలు అవుతుంది ఎమ్మెల్సీ. 2025 ఆర్ 2024 డిసెంబర్ 2025 జనవరిలో ముఖ్యమంత్రి మార్పు నిజమేనా? నవ్వుతున్నారు మీరు కూడా. తెలంగాణ ప్రజలు క్రాంతిభాయ్, ఈ రోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్ సమయంలో కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీకి అండదండగా నిలిచిన వ్యక్తులు ఇద్దరు, సిఎల్పి నాయకులుగా బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు. ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి కాళ్ళల్లో కట్టలు పెట్టే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గతంలో కూడా మాట్లాడారు, నెలల గవర్నమెంట్ పడిపోతుంది, 2 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, గవర్నమెంట్ ఫామ్ అయినాక వీళ్ళ ముఖ్యమంత్రిని వీళ్ళు తేల్చుకోలేరు అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు ఏదైతే ఎలక్షన్స్ అయినప్పుడు అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు ఏవైతే ఎన్నికలు అయినాయో అందరికంటే ముందు ముఖ్యమంత్రిని ప్రకటించి స్వేరింగ్ అయిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అండ్ 100% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు వారే ముఖ్యమంత్రిగా ఉంటారు. 100% రేపు పొద్దున కూడా మళ్ళా వచ్చేసారి కూడా ఏదైతే మేము ఇచ్చిన హామీలన్నీ ప్రజలు ఏమైతే కోరుకున్నారో, ఏదైతే ఉండాలని చెప్పి ప్రజలు భావించిర్రో, ప్రజలని ఒప్పించి ఓట్లు వేయించిన కార్యకర్తలు, మాకు ఓట్లు వేసిన ప్రజలు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇది మేము కోరుకున్న ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా మా 5 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన విధానాలని చూసి వచ్చేసారి కూడా 100% ఇంకా భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కడతారు. పట్టం కట్టినాక కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. అంటే ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో బల్మూరి వెంకట్ విద్యాశాఖ మంత్రిగా చార్జెస్ తీసుకోబోతున్నాడు. క్రాంతిపై నేను చాలా, నాకు వచ్చిన పొజిషన్ ఏదైతుందో నేను కళ్ళలో కూడా ఊహించలేని విధంగా నాకు ఎమ్మెల్సీ పదవిని పార్టీ కేటాయించింది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా భారతదేశంలోనే అత్యధిక చిన్న వయసులో ఎమ్మెల్సీ అయిన వ్యక్తిని నేను. పార్టీ నాకు ఇప్పటికే ఛాన్స్ ఇచ్చింది. నేను ఇదైతా అదైతా అనే ఆశలు నాకు లేవు. నాకు ఇచ్చిన స్థానము, నాకు ఇచ్చిన కుర్చీని పార్టీకి విధేయుడిగా, ఏదైతే నాకు వచ్చిన పార్టీకి విధేయుడిగా, అదేవిధంగా ప్రజల సమస్యలు ఏదైతే 10 ఏళ్ళుగా పోరాటం చేసిన ఆ సమస్యలు తీర్చడానికి నాకున్న పదవిని ఉపయోగించుకొని ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నా. దానికి మించి ఇది వస్తుందా అది వస్తుందా అనే ఒక ఆశలు నాకు లేవు. అటువంటి విషయాలకు కూడా నేను ఫస్ట్ థింగ్ అటువంటి అంశాలపైన కూడా నాకు ఆలోచన కూడా లేదు. నువ్వు చెప్తుంది ఇంకా అసలు నేను ఊహించలేనిది నువ్వు చెప్తున్నావు. అసలు ఆ కోణంలో కానీ ఆ ఊహ కూడా అన్ని అంటే రాజకీయ జీవితంలో ఊహించనే జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి మీరు అన్నారు కదా, ఇది కూడా జరుగుతుంది అని చెప్పేసి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నిజమే అవుతుంది అని అయితే అనుకుంటున్నాం. పార్టీలో నాకంటే అనుభవం ఉన్నోళ్ళు, నాకంటే సీనియర్లు, నాకంటే ఇంకా బాగా పనిచేయగలిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్, ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బల్మూరి వెంకట్ రాజకీయం అయితే నేర్చుకున్నాడు అని అయితే నేనైతే చెప్తున్నా. వాస్తవాలు చెప్తే రాజకీయం అనిపిస్తే ఏం చెప్పాలి? ఇంత నిఖార్సుగా దాదాపు నువ్వు గంట సేపటికెళ్ళి నాతో మాట్లాడుతున్నావు. నువ్వు అడిగిన ఏ అంశానికి కూడా నేను తడబడకుండా, నువ్వన్న మధ్యలో 1-2 ఏదో కోపంలో హైపిచ్చో లోపిచ్చాను, నేను అంత స్పష్టంగా మొదటికెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా నేను అట్లనే చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ ఉన్నారు మీరు. వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు తడబడాల్సిన అవసరం లేదు, హైపిచ్ లోపిచ్ అవసరం లేదు. వాస్తవాలు చెప్తున్నప్పుడు మనం మాట్లాడే దాంట్లో నిజం ఉన్నప్పుడు 100% బలంగా, గట్టిగా, నిజాయితీగా చెప్పగలిగే ఒక స్వభావం నాకుంది. నా వ్యక్తిత్వం అసొంటిది. తప్పు చేస్తే కూడా తప్పు చేసినా అని చెప్పి అంగీకరించే ఒక ధైర్యం కూడా నాకుంది.
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ముందు మీకే సపోర్ట్ చేసినటువంటి రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత ఎందుకు డ్రాప్ అయ్యిండు? దట్ ఈస్ విత్ ఇన్ ద పార్టీ. ఫస్ట్ థింగ్ అది ఎలక్షనే కాదు, అది పార్టీలో ఒక మెంబర్షిప్ ప్రాసెస్. మా Right. ఇద్దరి మధ్యలో మాకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దానికి ఇంకా కాంప్లికేషన్ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రైట్, ఓకే. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి విత్డ్రా అయ్యేందుకు మీరు 5 కోట్లు తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఫైనల్గా 2.5 కోట్లకు డీల్ సెట్ అయిందని, బేరం కుదిరిన రోజే 1,30,00,000 మీకు అందాయని చెప్పేసి వార్తలు వినిపించాయి. అది నిజమా కాదా? బల్మూరి వెంకట్ అనేటోడు Hmm. నా క్యారెక్టర్ పరంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా హుజురాబాద్ ఎలక్షన్స్ టైంలో కానీ ఎక్కడ కానీ దేనికి లొంగనోడు. నిజంగా అట్లా ఎవరైనా నాకు ఇచ్చినా అని చెప్పి మీకు చెప్తే నిజంగా వాడిని పట్టుకరండి, తీసుకొచ్చి ఆ పైసలు కూడా తీసుకోతే కనీసం ఇంకా నాతో పాటు పనిచేసే కష్టకాలంలో ఉన్న ఏదైతే సంబంధించి మా ఎన్ఎస్ఎస్ శ్రేణులకు పంచిపెడతాను. ఈ 1,30,00,000లో ₹1,00,00,000 మీరు తీసుకొని మిగిలిన 30,00,000 మెంబర్షిప్ ఫీజు చెల్లించారనే ప్రచారానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీకు అదే చెప్తున్నా కదా, నాకు ఎవడన్నా పైసలు ఇచ్చినోడు ఉంటే వాడిని తీసుకొచ్చి వెంకట్ ఇది కానీకి పైసలు ఇచ్చిండా, లేకపోతే నేను ఉల్టా నా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నానా లేదా, 100% మెంబర్షిప్ అనేది నేను లాకరీ మూమెంట్లో కూడా కట్టినాను. నాకు సరిపడే నాకున్నాయి. ఈ చిల్లర మెతుకులకి అక్కడిక్కడ పైసలకి కకృతి పడేటోని నేను కాదు. నిజంగా నేను అసలు వ్యవహారమే చేస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ అసలు నన్ను దగ్గర కూడా తీయరు. ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా మీరు రాజీనామా చేసిన తర్వాత వెంకటస్వామి గారికి ఆ పదవి దక్కింది. కానీ ఆ పదవిని దింపేందుకు మీరు ఢిల్లీకి వెళ్ళి మరి ఆ లెవెల్లో లాబింగ్ చేసిర్రు అని అన్నది వార్త. ఎన్ఎస్వై ప్యానెల్ పంపించమన్నప్పుడు బల్మూరి వెంకట్ సోషల్ జస్టిస్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఉండే విధంగా ప్యానెల్ సెట్ చేసి పేర్లు పంపించింది నేను. అండ్ ఎవరున్నా కూడా ఎన్ఎస్వై సిస్టంలోకి వెళ్ళి కావాలనుకున్న సిస్టంలోకి వెళ్ళి అయినా ఎవరినన్నా కూడా గౌరవించడము, వారికి సంబంధించి వారికి సహకరించాల్సిన బాధ్యత అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్గా నాకుంది. నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను. ఓకే, స్వామిపై ఆంధ్ర ముద్ర వేసి ఎలాగైనా తప్పించాలని మీరు చూసిర్రా? ఇప్పుడు స్వామి పైన స్వామి అసలు ఎక్కడ, మీకు అదే చెప్పిన, స్వామి ఆంధ్ర ముద్రేస్తే నేను పేరే పంపించకపోతుండే. బయట మాట్లాడే మాటలు అట్లీస్ట్ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, నేను దానికి ఇంత క్లారిటీగా నీకు సమాధానం చెప్తున్నా. నిజంగా అట్లా ఎవడన్నా ఉంటే ఈ అడిగిన క్వశ్చన్లకు దేనికన్నా ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉంటే వచ్చి చూపించమని చెప్పు, దేనికన్నా. రైట్, ఓకే. ఎమ్మెల్సీ అయిన తర్వాత జైలు నుంచి విడుదలైనటువంటి క్యాట్ వంశీ, ప్రేమ్ వంశీ అనే ఇద్దరు రౌడీ షీటర్లు మీతోనే ఎందుకు ఉంటున్నారు? 2012-13కి వెళ్ళి వాళ్ళు అప్పుడెప్పుడో చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ ప్రేమ్ది మా ఊరు, మా తల్లిగారు ఊరు ప్రేమ్ది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వస్తుండే. అట్లనే ప్రేమ్ కూడా నాకు ముందుకెళ్ళి పరిచయం. వాళ్ళు ఏం చేసిర్రా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నాకు ఆ రోజు తెలియదు. వాళ్ళు అప్పటికెళ్ళి ఊరు పోయినప్పుడు నాకు పరిచయము. సరే తర్వాత వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళ చిన్నతనంలో సరే వాళ్ళు ఏదో అంశంలో తప్పు చేసారు, వాళ్ళు శిక్ష అనుభవించారు, జైలుకి పోయినరు. జైలుకి వెళ్ళి ఆయన మైనర్ ఉన్నప్పుడు వంశీ తప్పు చేసిండని చెప్పి కోర్టు దాన్ని నిర్ధారించి, మైనర్ అంటే తెలియని ఏజ్లో తప్పు చేసిందని చెప్పి కోర్టు దాన్ని నిర్ధారించి ఆయనని రిలీజ్ చేసింది, బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసింది. ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇప్పుడు నిజంగా మనం రాజకీయంలో ఉన్నప్పుడు మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోటి చెడ్డోడు ఉండడు. ఆ వ్యక్తి చెడ్డోడు ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిని మంచిగా మార్చే ప్రయత్నం చేయాలి. వంశీ నా దగ్గరకు వచ్చినప్పుడు వంశీ పుట్టిన తేదీ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు పుట్టిండు. వంశీ బర్త్ డేట్ గాంధీ జయంతి. నేను వంశీని పురుషోత్తం రావు గారి దగ్గర తీసుకొని వెళ్ళి ఏదైతే గాంధీ పదం అనే ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ చేసి వంశీ నా దగ్గరకు వచ్చి నా దగ్గర పరిచయం అయినాక వంశీ ఎటువంటి కేసులో కూడా ఎక్కడ కూడా చేయలే. ఇప్పుడు కూడా నాకు కలిస్తే మంచిగా ఉండని చెప్తాము. ఇప్పుడు ఒక చెడ్డోడు మన దగ్గరకు వచ్చినప్పుడు చెడు చేయకండి అని చెప్పి నేను మొత్తుకుంది అదే కదా. ఎవరన్నా తప్పు చేసిన వ్యక్తి మన దగ్గరకు వస్తే తప్పు చేయకుండా మన వల్ల ఆపే ప్రయత్నం చేయాలి. మనం సమాజాన్ని బాగు చేస్తామంటే కదా రాజకీయంలో ఉండడం అంటే సమాజాన్ని బాగు చేయడం. ఓకే, వాళ్ళిద్దరు కూడా 24 గంటలు ఈ మీకు ఇచ్చినటువంటి అధికారిక క్వార్టర్స్ లో ఉంటూ దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారు అన్నది ప్రధానమైనటువంటి వార్త. వాళ్ళు నాకు పరిచయం, వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ నేనే డిపార్ట్మెంట్కి ఏదైతే సంబంధించి ప్రొసీజర్ ప్రకారం ఏది ఉందో వాళ్ళు తప్పుకు శిక్షణ అనుభవిస్తారు. అంతే తప్ప కానీ ప్రోత్సహించి నేనేదన్నా తప్పు చేయించి నేనేదన్నా ప్రోత్సహిస్తే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలుగుతాను. మీరు 2 సార్లు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సాయం చేసి రాజకీయంగా వెన్నుదన్నగా నిలిచినటువంటి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులే, అవునా కాదా? నాకు రాజకీయంగా ఏదైతే నేను మొట్టమొదట నేను రాజకీయాలకి రానికి నాకు మేజర్ సపోర్ట్ చేసింది టి పురుషోత్తమరావు గారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు చిన్నతనంకి వెళ్ళి నాకు పరిచయం. మా నేబర్ ఉండేవారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్ అందరు నాకు చాలా క్లోజ్. నాకు
మా మమ్మీని అక్క అని పిలుస్తుండే, వారిని కూడా నేను వరుసతోటి పిలుస్తుండే. Hmm. నాకున్న సాన్నిధ్యం, నాకు అందరితోటి ఆ సాన్నిధ్యం ఉంది. పర్టికులర్గా వాళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరితో సాన్నిధ్యం ఉంది కాబట్టి బల్మూరి వెంకట్ అనేటువంటి ఈ వర్గానికో ఈ వ్యక్తికో చెందిన వ్యక్తి అని చెప్పి ఎవరు మాట్లాడలేరు. పార్టీకి విధేయుణ్ణి, వ్యక్తుల కంటే ముఖ్యంగా పార్టీకి విధేయుని, పార్టీ విధి విధానాలకి బల్మూరి వెంకట్ విధేయుడు. మంత్రి శ్రీధర్ బాబు మిమ్మల్ని పిలిపించుకొని ఈసారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయొద్దంటే ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని బయటకు వచ్చి నామినేషన్ వేసి వచ్చింది నిజమేనా? శ్రీధర్ అన్ననే నన్ను పోటీ చేయమన్నారు. ఆ, శ్రీధర్ అన్న పోటీ చేయమంటే నేను పోటీ చేసిన. ఆ, దాని తర్వాత సరే శ్రీధర్ బాబు గారి తమ్మునికి సీనన్న కూడా మాట్లాడమంటే సీనన్నకు వేరే ఒపీనియన్ ఉంటే సీనన్న కూడా కలిసినాను. ఉమ్, దాని తర్వాత విత్ ఇన్ ద పార్టీ నా వల్ల డిస్టర్బెన్సెస్ కావద్దనే ఉద్దేశంతో ఉమ్, ఎవరు ఏమి చెప్పినా వారి ఒత్తిడిలకు కాకుండా నేనే నిర్ణయం తీసుకొని సరే ఈ పార్టీలో మనం నామినేషన్ వేయడము, కంటెస్ట్ చేయడం ఇది ఎలక్షన్ కాదు, మెంబర్షిప్ ప్రాసెస్, నేను సైలెంట్గా అయినాను. ఉమ్, అంటే ఇలా డ్రాప్ విత్డ్రాల్ అనేది ఏమి ఉండదు. ఉమ్. నేను సైలెంట్గా అయినాను. ప్రొసీజర్ ప్రకారం అయినా కూడా నాకు మెంబర్షిప్ చేసేటోళ్ళు మెంబర్షిప్ ఫీజు అనేది నేను కట్టినాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. ఫర్ మినిస్టర్. థ్యాంక్ యూ సో మచ్.